లుంగ్ లంగ్ రింగ్. లంగ్ ఆ, షడు దత్త. షడుదాత్త అంటే ఏంటి? లుంగ్ లంగ్ రింగ్ షు. రింగ్ షు క్షు అన్నమాట. రింగ్ షు. అప్పుడు ఏమైతుంది? ఉదాత్త అంటున్నారు. ఓకే. ఉదాత్త. నేను సూత్రం మొత్తం రాయట్లేదు, అక్కడ సర్కిల్ లాగా పెడుతున్నా అంటే ఇంకా ఉంది అని అర్థం అనమాట. ఓకే మేడం. 6 4 ఎంత సూత్ర సంఖ్య? 71. అవును మేడం, 71. అయితే ఇది ఏం చెప్తుంది అంటే లుంగ్ కానీ లంగ్ కానీ రింగ్ కానీ ఉంటే ఉంటే ఏం చెప్తుంది? ఆ క్షడుదాత్త ఉదాత్త అంటున్నాం, అవునా? అవును మేడం. షు అట్ అట్ వస్తుంది ఆగమంగా అని చెప్తున్నారనమాట దాంట్లో. ఓకే. ఇక్కడ అట్టు గురించి లేదు, అవునా? లుంగ్ లంగ్ అవును మేడం. రింగ్ షు ఉదాత్త. యాక్చువల్గా అట్టు కూడా ఉంది, వడు అని ఉంది కదా. అవును మేడం. షు అడు షడు అడుదాత్త షడు అనమాట. క్షడుదాత్త షడు అంటే విడదీస్తే అడుదాత్త. అడు అంటే అడుగుతాత. ఇక్కడ మనము మూడు ఉంది అక్షరం. మూడు ఉంటే దాన్ని ఏం చేస్తాము? దాన్ని విడదీయండి ఫస్ట్. అడుదాత్త. అడుగుతా. అవును మేడం. ఏమైంది అది? అడ్ ఉదాత్త కదా. అవును మేడం. అడ్ ఉదాత్త వచ్చింది. ఇది మూడు ఉంది, మూడు ఉమ్. ఉంటే ఏమవుతుంది? 3 ఉంటే 1 అని చెప్పాను కదా. 1 సో 3 ఉంటే 1. సో అప్పుడు అట్టు వచ్చింది. అట్టు ఉదాత్త అట్టే. అన్నమాట. అంటే ఏంటి? ఉమ్. అది ఉదాత్త. అట్ట అనేది ఏంటంట? ఉదాత్తము అని చెప్తున్నారు. అంటే స్వర ఉమ్. ప్రకరణము మనకి ఇక్కడ అవసరం లేదు, కాకపోతే అది గుర్తుపెట్టుకోండి, జస్ట్ అది ఉదాత్తం అనేది. ఓకే. అవును మేడం. ఓకే. అట్ట అనేది ఉదాత్తము అని చెప్తున్నారు. అయితే వీటికి ఈ ప్రత్యయాలు పరంగా ఉంటే ఏవంట? లుంగ్ గాని లంగ్ గాని రింగ్ గాని ఈ ప్రత్యయాలు ఉమ్. పరంగా ఉంటే మనకేం ప్రత్యయం ఉంది అక్కడ? మనకు ఉమ్, టిప్. తిప్ అంటే ఏంటి? అది లుంగ్ ఎవరి స్థానంలో వచ్చింది? అది ఏ స్థానంలో వచ్చింది? లుంగ్ స్థానంలో వచ్చింది మేడం. లా. లా. కాబట్టి ఉమ్. స్థానివత్ స్థానివత్ భావాన్ని గుర్తు చేసుకోవాలి. ఆ స్థానిలో ఓకే మేడం. ఎవరుండే ఆదిగా, ఉమ్. కదా. అవును మేడం. అర్థమైనా? స్థానివత్ భావన అర్థం. ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. అయితే ఉమ్. ఏముంది? మనకు లుంగ్ ఉంది, అవునా? లుంగ్ ఉంది. లుంగ్ ఉంది. కాబట్టి అప్పుడు అది ఎవరు ఆగమంగా రావాలి? అంగానికి. అంగం ఏది మరి? చీస్, అవునా? చీస్. చీస్. ఉమ్. చీస్ స్. అనేది అంగము. అంగానికి ఆదిలో, ఆదిలో అని మనకేం తెలీదు, అవునా? అంగానికి ఉమ్. ఆగమం అని చెప్పుకున్నాం. అంగానికి ఉమ్. ఆ అట్టు ఆగమం. అనేది ఆగమము. అంగానికి ఉమ్. అట్టు అనేది ఆగమం అని చెప్పుకున్నాం. సో అయితే ఇప్పుడు మరి అది ఉమ్. ఎక్కడ రావాలో మనకి ఇంకేం తెలియదు, అవునా? అవును మేడం. అంగానికి అన్నాం. అంగానికి ఎక్కడ? ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఉమ్. కదా. అవును మేడం. లెఫ్ట్ రైట్ రెండు చోట్లు ఉన్నాయి, అవునా? ఉమ్. సో ఆ రెండు అవును. చోట్లలో ఎక్కడ రావాలి అంటే ఏం చెప్తున్నారు? ఒక పరిభాషా సూత్రం వస్తుంది. ఏమని? ఆద్యంతౌ టకితౌ. ఏమంటున్నారు అక్కడ? ఓకే. ఆద్యంతో టకితో. ఉమ్. ఆద్యంతౌ టకితౌ. ఏమంటున్నారు? ఆద్యంతౌ ఆద్యంతో టకితో. టకితౌ. సో ఇది ఒకటి. ఎంత సూత్ర సంఖ్య? 1 45. 1:45 మేడం. సో 1 1 45. ఆద్యంతౌ టకితౌ. ఆది అంతౌ అంటే రెండు ఉన్నాయి ఇక్కడ, ఆది అంతం. ఉమ్. తర్వాత టిత్. టకితౌ అంటే ఏంటిది? టత్ అంటే టీ టీ ఇత్ అనమాట. వాళ్ళ తర్వాత కా ఇత్. ఉమ్. ఓకే. సో అవును మేడం. టిత్ కిత్ అన్నమాట. ఏమున్నాయి అక్కడ? టిత్ కిత్. ఇప్పుడు టిత్. అక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ రెండు ఉన్నాయి, అవునా? అవును మేడం. కాబట్టి ఎలా పేరు చేస్తాము? దాన్ని ఎలా కలుపుతాము? ఆదికి ఆది, ఎండ్కి అంతంకి అంతం, అవునా? ఉమ్. ఓకే అంటే మేడం. ఆదిలో అయితే ఏం రాసుకోవాలి, ఏం పెట్టుకోవాలంటే టిత్ని.
టిత్ టకారం ఎత్తైనటువంటి ఆగమాన్ని ఆదిలో పెట్టుకో, కకారం ఎత్తైనటువంటి దానిని ఎక్కడ పెట్టాలి? అంతంలో అంతములో. చివర. ఇప్పుడు మనకేముంది? అట్ అన్నాం. ఆ సూత్రం ప్రకారం ఏమొచ్చింది? లుంగ్ లంగుల్ అట్ రింగ్ అట్ వచ్చింది. ఈ అట్ అనేది దాంట్లో ఏమైంది మనకు? ఇత్ సంజ టిత్ కాబట్టి టిత్. టకారం టిత్ కాబట్టి టకారం ఎత్తు. అవునా? సో టకారం ఎత్తు ఏమన్నాము? ఆది. ఆదిలో. ఆ, సో ఆదిలో అంటే మరేంటి? అంగానికి ఆదిలో అన్నమాట. అవునా? అంగానికి సో ఆదిలో. అంగాధికారంలో ఉంది కదా అది సూత్రము. అవునా? అవును అంటే మేడం, అంతే. అంగానికి వస్తుంది ఇప్పుడు ఇది. ఆగమం అనేది దేనికి వస్తుంది? అంగానికి వస్తుంది. అంగానికి. అంగానికి. ఎప్పుడైనా కూడా ఆగమాలు ఎక్కడొస్తాయి? అంగానికి. అంగానికి. అది గుర్తుపెట్టుకోండి. ఉం? ఓకే మేడం. ఆగమాలు వచ్చాయి అంటే అంగములో ఆగమాలు. ఓకే. సో ఇప్పుడు అట్. ఓకే మేడం. అట్, ఛీ, తర్వాత స్, ఆ తర్వాత త్, తి. అవునా? ఇలా ఉంది. ఓకే మేడం. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఇత్ సంజ కనిపిస్తుంది అట్టులో. అవును, కనిపిస్తుంది అటులో. అవును. ఏంటది? హలంత్యం. 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 తర్వాత మిగిలింది ఏంటి? హలంత్యం తస్య లోపః అదర్శనం లోపః. ఇవి చెప్తూ ఉండండి. ఆ, ఓకే మేడం. ఛీ, చి, స్, స్, తర్వాత టి, టి. టి. ఇలా ఉంది. ఉందా? ఉంది మేడం, అంతే. సో దాని తర్వాత మనకి ఇంకా ఏమొస్తుంది ఇప్పుడు? ఈ తి అనేది ఏంటిది ఇప్పుడు? సో మనము మళ్ళీ టి అని. ఇంకా అంగ అధికారంలోనే చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇంతవరకు అ, చి, స్, తి. అనా? అవును మేడం. సో దాని తర్వాత ఏముంది? దాని తర్వాత మనము ఏం చేస్తున్నాం? భూతకాలం చేస్తున్నాం కదా. అవునా? అచైషీత్ అన్నాము. ఏమన్నాము? అచైషీత్. అచైషీత్ అంటే ఇప్పుడు ఇంకొక సూత్రము వస్తుంది. ఏమని? ఈ ఏదైతే తిప్పు ఉందో తిప్పులో ఇకారానికి లోపం. తిప్పులో ఏంటిది? ఓకే మేడం, ఇకారానికి లోపం. ఇకారానికి లోపం అన్నమాట. ఇప్పుడు మరి అది ఎలా తీసుకొచ్చాం మనము? ఇత్ సంజ అదంతా చేసేసిన తర్వాత అయిపోయింది, ఇంకా దాని పని అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఓకే. ఈ ప్రత్యయం దగ్గరికి వచ్చినాం. ఓకే. ఈ ప్రత్యయం దగ్గరికి ఓకే మేడం. వచ్చిన తర్వాత మనకి ఇతశ్చ ఏమంటుంది? ఇతశ్చ. ఇతశ్చ. ఇతశ్చ అనే సూత్రం ఏం చెప్తుంది? ఇకారానికి లోపము అని చెప్తుంది. ఎక్కడ? ప్రత్యయములు. ఓకే. ఓకే మేడం. సో ఇది ప్రత్యయములో ఇకారానికి లోపము అని చెప్తుంది. ఇతశ్చ అనే సూత్రాన్ని తీయండి మీరు మీ బుక్ లో. ఇది 3, 4, 100. 3, 4, 100. ఓకే. తీసాను మేడం. ఇతశ్చ. ఏమంటుంది అది? ఇతశ్చ ఇతః నిత్యంగితః లోపః లస్య. అర్థం గిత్ లకార సంబంధేన లస్యాధికారంలో ఉంది. ఇకారస్య చూసారా? నిత్యం లోపో భవతి. అవును మేడం, లస్యాధికారంలో ఉంది. లోపో భవతి. ఉదాహరణ అపచత్, అపచన్, అపచం, अपठित। भाष्यार्थः गित् लकार संबंधी इतः इकार का भी नित्य ही लोप हो जाता है। अंत के इकार का लोप होकर अंत रहा। पुनः संयोगांत सूत्रमदि मैडम से थकार लोप होकर अपचन लंग लकार में बना है अपठित की सिद्धि परे। అర్థమైందా? అక్కడ మనకు ఒక సూత్రం ఇచ్చారు మేడం. అర్థమైంది మేడం అది. సో ఇక్కడ ఏమంటున్నారు? అర్థములో గిత్ లకార సంబంధిన ఇకారస్య నిత్యం లోపో భవతి అంటే ఏంటి? గిత్ లకారాలు. గిత్ అంటే ఏంటి? ఏవో వస్తాయి, లంగ్, లింగ్, లుంగ్, రింగ్. అవునా? ఈ 4-5 లకారాలే. అన్నిటిలో గకారం ఎత్తైనటువంటిది ఏదైతే ఉందో అంటే ఏంటి? లంగ్, లుంగ్, రింగ్, తర్వాత లంగ్, లింగ్, లుంగ్, లుంగుల్ రింగ్ 4 లకారాలు వస్తాయి.
ఓకే, ఈ అవును 4 మేడం. ఉమ్, లకారాలలో నిత్యం ఉమ్, ఎల్లప్పుడూ నిత్యం. ఈకారానికి లోపం ఓకే. జరుగుతుంది. అంటే ఏంటి? తిప్పు ఓకే మేడం. తస్ ఝీ, ఝీ ఉంది, అక్కడ కూడా ఈకారం ఉమ్, వచ్చింది, అక్కడ ఈకార లోపం ఈ వస్తుంది. కారం వచ్చింది. టిప్పులో ఈ ఉంది, ఉమ్, అక్కడ ఈకార లోపం వస్తుంది. ఉమ్, తర్వాత సిప్, ఉమ్, సిప్ లో ఈ ఉంది, అక్కడ లోపం వస్తుంది. ఉమ్, అర్థమవుతుందా? అవును. సిప్ ఉమ్, థస్ థ. తర్వాత మిప్, మిప్ హ, లో ఈ ఉంది, ఈ అక్కడ ఉంది. కూడా ఉమ్, ఈకారానికి లోపం జరుగుతుంది. మిప్ వస్ మస్. ఉమ్, తర్వాత త అవును మేడం. ఆతాం ఝ, అందులో లేవు. ఉమ్, తర్వాత థాస్ లేవు. ఆథాం ధ్వం, అందులో ఇట్ లేవు, ధ్వం. ఈకారం లేదు. తర్వాత ఉమ్, ఇట్ అవును. అహి మహింగ్, ఇట్లో ఈ ఉంది, అహింగ్ ఇట్లో ఉంది. ఈ ఉందా? ఇట్టులో అది అచ్చే కదా మేడం, నేరుగా. ఈయనే కదా, కాబట్టి అచ్చు ఉంది కదా, ఈ నేరు. ఉంది. ఉమ్, సో కాబట్టి అక్కడ కూడా లోపం జరగాలి. జరిగితే మరి అక్కడ ఏముంది? ఏమీ ఉమ్, లేదు, ప్రత్యయమే లేదు ఇక. ఏమీ అవునా? లేదు. సత్యమే లేదు. ఎందుకంటే అవును టకారము మేడం. హలంత్యం. తర్వాత ఈ అనేది అలంత్యం. దాన్ని నువ్వు లోపం చేస్తే ఇంకేముంది? ఏం లేదు అక్కడ. ఏం కాబట్టి లేదు. అవును. దానికి వేరే సూత్రం వస్తుంది అనమాట. ఓకే, ఓకే మేడం. ఇట్ ఉమ్, వహి మహింగ్, వహి, వహి ఉంది, వహిలో ఈ అహింగ్. ఉంది. కానీ వహిలో ఇక్కడ ఈ హా, కానీ ఇక్కడ ఈ ఏం ఉంది. చెప్తున్నారు? పరస్మైపది, పరస్మైపదుల్లో మాత్రమే అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, చెప్పారా దాంట్లో ఏమైనా? ఓ, ఓకే మేడం. ఉమ్. ఉమ్, సో ఇది ఆ ఈ ఇకారం ఇంతకుముందు చెప్పారు మేడం లోపించడం. పరస్మై పది. ఆ, ఇకారం లోపించడం అనేది జస్ట్ పరస్మై పదుల్లోనే జరుగుతుంది అనే విషయం తర్వాత మీకు అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ చూస్తుంటే మనకి అధికారం ఏమని ఇచ్చారా? అధికారము, ఓకే మేడం. అధికారం ఏమి ఇచ్చారు ఇక్కడ? లస్య అధికారం, అవునా? ఇక్కడ మనకు గిత్ లకార సంబంధన లస్యాధికారం మేడం. లస్య అధికారం ఇచ్చారు. సో అలాగా లస్య పరస్మై పదాన్ని అయితే ఇందులో ఇవ్వలేదు మేడం. ఇవ్వలేదు, మీకు అది తర్వాత తెలుస్తుంది, చెప్తాను, మేడం చూపిస్తాను. ఇందులో పరస్మై పద అయితే ఇవ్వలేదు. అవునవును, ఆ, ఓకే ఇవ్వలేదు. మేడం. ఉమ్. సో ఓకే. మీకు తెలుస్తుంది, తర్వాత తెలుస్తుంది అనమాట అక్కడ. చూపిస్తాను. ఓకే. ఓకే, సో ఇప్పుడు మాత్రం అది గుర్తుపెట్టుకోండి, ఏమని? ఇతశ్చ, ఈకారము లోపిస్తుంది. ఎందులో? గిత్తు లకారాలలో. ల- ఏం రాసుకుంటారు? ఓకే మేడం. గిత్తు గిత్ లకారాలలో లకారాలలో. ఉన్నటువంటి ప్రత్యయాలలో, ఆ ప్రత్యయాలలో ఈకారము లోపిస్తుంది. ఓకే, ఓకే ఆ మేడం. గిత్తు లకారాలు ఏమేమి వస్తున్నాయి మరి? లంగ్, లంగ్లో గకారం ఎత్తు కదా. తర్వాత లింగ్, అవును మేడం. ఆ, లింగ్. తర్వాత లుంగ్, లింగ్. ఆ తర్వాత రింగ్. 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 ఉమ్, ఇంకోటి ఒకటి లోట్ లకారం ఉంది, దానికి లోటో ఓకే మేడం. లంగ్వత్, లోటో ఓ, లంగ్వత్ అనే లంగ్ భావం వత్. వచ్చేసి, ఈ లోటు ఎలా అంటున్నారు? లంగ్ లాగా పనిచేస్తుంది అంటున్నారు, కాబట్టి ఆ లోటుకి కూడా గిత్ అనేది భావన వచ్చింది. అర్థమైందా? ఓకే మేడం. కాబట్టి దాంట్లో కూడా ఈకారము లోపిస్తుంది. ఎందుకు? ఓకే మేడం. లోటో లంగ్వత్ అనే సూత్రం ప్రకారం. లంగ్ వత్. ఆ, అంటే లంగ్ ఓకే లాగా, మేడం. లంగ్ వలె పనిచేస్తుంది అన్నమాట. అంటే మొత్తం ఎన్ని వచ్చాయి? 1, ఓకే మేడం. 2, 3, 4, 5. 4, 5. 5 ప్రత్యయాలు. ఓకే, ఈ 5 ప్రత్యయాలలో 5 అవును మేడం. లకారాలు అనుకోవచ్చు, ప్రత్యయాలు అనుకోవచ్చు. వీటిల్లోనే వీరి స్థానంలోనే మనకి ఆ వేరే తిప్పు ప్రత్యయాలు వస్తున్నాయి కదా. లకార స్థానంలో ఓకే మేడం. తిప్పు ప్రత్యయాలు వస్తున్నాయి అన్నమాట, తింగ్ ప్రత్యయాలు. ఓకే, ఇంతవరకు అర్థమైందా? ఓకే మేడం. సో ఇప్పుడు మనం అర్థమైంది. ఏం చేస్తున్నాము? ఇందులో ఉన్నటువంటి ఏ లకారం చేస్తున్నాము? ఇందులో మనం లుంగు మేడం. లొంగ చేస్తున్నాం, మూడవది, థర్డ్ వన్, అవునా? నేను సరే. నంబర్స్ వేసాను అవును. కదా, 1, 2, 3, 4, 5. ఓకే, సో ఇది లోటో లంగ్వత్ అనే భావనతోనే లంగు. వచ్చిందనమాట. అంటే మొత్తము కాదు, కొన్ని వస్తాయి. అంటే ఇప్పుడు ఇలా నువ్వు సేమ్ ఆ టీచర్ లాగానే చెప్తున్నావు అని అన్నారనుకోండి, అంటే ఏంటి, మొత్తము వాళ్ళలాగానే చెప్తున్నట్ట, లేకపోతే ఆల్మోస్ట్నా? ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ అని కదా, మొత్తము అట్లనే ఉండదు కదా. సో సేమ్ నువ్వు మీ అమ్మలాగే ఉమ్, ఉన్నావు లేదా నువ్వు మీ నాన్నలాగే ఉన్నావు అన్నారు అంటే ఆయన నేనైతానా? కాదు. మొత్తం కాదు మేడం, కాదు. హా, అంటే మా నాన్న నేను గాను కదా. అవును మేడం. ఉమ్, కానీ అతనిలాగా ఉన్నాను లాగా అంటున్నామే తప్పితే అతనే నేను అని చెప్పట్లేదు కదా. అవును మేడం, అవును. సో ఇప్పుడు మీరు ఒక టీచర్ లాగా మీరు లెసన్ చెప్తున్నారు అంటే ఆ టీచర్ మీరు అయిపోరు కదా, వారిలాగా చెప్తున్నారు అవును. అంతేగాని వారు మీరు అవ్వరు. అవునా? ఉమ్, సో ఉమ్, అలా అన్నమాట. అంటే ఏంటి, ఈ లోట్ అనేది లంగ్ లాగా పనిచేస్తుంది అంత మాత్రాన మొత్తము దాని లక్షణాలు అన్నీ కూడా దీంట్లో కలిసిపోవు కదా. అంటే ఏంటి, కొన్ని ఉమ్, ప్రత్యయాలు అవును చేంజ్ మేడం. కూడా కావచ్చు. అదనమాట. ఉమ్, ఉమ్, ఓకే. ఓకే. ఉమ్, సరే ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఆ, ఛీ, తర్వాత స్, ఆ తర్వాత త్. అర్థమైందా? ఉమ్, అంతే. ఆ, అర్థమైంది మేడం. అది కింద రాద్దాము, ఇక్కడ ఇదంతా వేరేది ఉంది కాబట్టి. ఉమ్, ఇదంతా ప్రక్రియ జరగాలి కదా, అది జరిగాక వస్తుంది. ఉమ్, ఆ, ఛీ, స్, త్. ఇది అర్థమైంది ఇంతవరకు? అర్థమైంది మేడం. ఓకే. సో ఇక్కడ ఈ ఈ ఇకారం ఎలా లోపించింది అంటే ఏం చెప్తారు మీరు? ఇతశ్చ. ఇతశ్చ. ఇతశ్చ ఏం చెప్తుంది మరి? ఇతశ్చ ప్రత్యయంలో ఉన్న ఇకారానికి లోపం చేసుకోమని చెప్తుంది మేడం. ఉమ్, ఏ ప్రత్యయాంత లోప. ప్రత్యయాలలో? ఏ ప్రత్యయాలలో? ఉమ్, అది లంగ్ 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 లకారం. ఉమ్, గిత్తు లకారాలు కదా. గిత్ లకారాలు. అవును. గిత్తు లకారాలు అవి. వాటన్నిటి కలిపి గిత్ లకారాలు అంటారు. ఆ, అవును. ఉమ్, సో గకారం ఎత్తు ఉంది కదా అందులో అన్నిట్లో, కాబట్టి ఇంగిత్తులకారం అన్నాం. సో అవును. ఇంగిత్తులకారాలలో గిత్ లకారం ఎన్నొచ్చాయి? ఎన్నొచ్చాయి? 5 మేడం. లోటో ఐదు. లంగ్ వత్ తోటి 5. ఆ, సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము ఇప్పుడు? అనుదాత్తము అన్నాం. ఏమన్నాము? అనుదాత్తము. అనుదాత్తం. అనుదాత్తం అన్నామా, ఉదాత్తం అన్నాం పైన కదా, ఉదాత్తం అన్నాం. ఉదాత్తం ఉదాత్తం మేడం, ఉదాత్తం. ఉదాత్తము. ఉమ్, తర్వాత ఉదాత్తం. ఇప్పుడు ఛీ అనే ధాతువుని చూసుకుంటే, ఆ, ఉమ్, ఛీ అనే ధాతువు ఉంది కదా, ఇక్కడ ఏం చెప్తున్నారు? అబ్, ఉమ్. ఆర్ధ ధాతుకే ఆ, ఏమన్నారు అది చదవండి ఒకసారి. आर्ध धातु के शेष से सिच के स की आर्ध धातु का संज्ञा होकर और ఏమన్నారు? संज्ञा होकर हार्द ఆర్ధ से सिच ధాతుకం के శేష. सु की ఏంటిది? आर्ध धातु। ఆ, ఆర్ధ ధాతుకం ఆర్ధ శేష. ధాతుక కాదు మేడం. ఓకే. ఫస్ట్ సూత్రం ఆర్ధధాతుక శేష, ఆర్ధధాతుక అదే. శేష. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? ఆర్ధ ధాతుకం శేష. ఎందుకు? శేష. ఇప్పుడు సిచ్ అనేది ఏదైతే ఉందో, సకారం ఏదైతే ఉందో కనిపిస్తుంది కదా సా ఉమ్, అనేది, ఈ సా అనేది ఉమ్. అది తింగ్ కాదు, తింగ కాదు మేడం అది. కాదు, మరి తింగ్ కాదు, ఉమ్, షిత్ కాదు. ఓకే. సో ఉమ్. తింగ్ షిత్ సార్వధాతుకం అని రాసుకోండి ఫస్ట్. ఏం రాస్తారు? తింగ్ షిత్. ఇది శుద్ధ సార్వధాతుక. ఆ, ఎందుకు చెప్తున్నాము? తింగులు షిత్తులు సార్వధాతుక సంజ్ఞ అని చెప్తున్నాము. అవునా? తింగ్ ఓకే మేడం. ప్రత్యయాలు షిత్ ప్రత్యయాలు సార్వధాతుక సంజ్ఞ భవతి. ఓకే. ఓకే మేడం. తింగ్ షిత్ సార్వధాతుకం. ఓకే మేడం. ఓకే. సార్వ ఉమ్. ధాతుకం అని రాసుకోండి. ధాతుకం. ఇంగ్లీషత్ సార్వధాతుకం. ఓకే. సార్వధాతుక సంజ్ఞ వచ్చిందనమాట దాని ద్వారా. అంటే మొదటి ఓకే అధ్యాయంలో మేడం. ఉంటుంది ఈ సూత్రం. ఓకే. మొదటి అధ్యాయంలో ఎన్నో సూత్రము మనకి, నాకు అది కరెక్ట్గా ఐడియా లేదు, చూడండి ఒకసారి, ఓకే తర్వాత మేడం. రాసుకుందరు లేకపోతే చూసుకొని. ఓకే. తింగషెత్తు ఉమ్. సార్వధాతుకం. సో ఇప్పుడు ఈ తింగషెత్తు సార్వధాతుకం అని చెప్పాము అంటే మరి శేషే ఆర్ధధాతుకం, ఆర్ధధాతుకం శేష. ఏమంటున్నారు? ఆర్ధధాతుకం. ఆర్ధధాతుకం శేష. ఉమ్, శేష. ఆర్ధధాతుకం శేష. మరి శేష అంటున్నాము దేనికి శేషము? ఈ తింగు కాదు షిత్తు కాదు అన్నాం కదా, తింగు షిత్తులు సార్వధాతుకం అయిపోయింది. ఇంకా మిగతావన్నీ ఉమ్, కూడా ధాతువుతో వచ్చినటువంటి లకారాలతో వచ్చినటువంటి మిగతా ప్రత్యయాలన్నీ కూడా
ఏమంటున్నారు? ఉమ్, ఆర్ధధాతుకం. ఉమ్, అర్థమైందా? ఓకే మేడం. అయితే అర్థమైంది. అయితే ఇప్పుడు సకారం ఏంటిది? సా అనేది ఏంటి? సిచ్. సిచ్ ఇప్పుడు అది తింగ్ కాదు, అది షిత్తు కూడా కాదు, కాదు. కాదు, కాబట్టి కాదు. ఇప్పుడు దానికి ఏం సంజ్ఞ కాబట్టి వచ్చింది? ఆర్ధధాతుక సంజ్ఞ వస్తుంది. ఆ, సో ఇప్పుడు రాసుకోండి, దాని కింద సిచ్ అనేది ఆర్ధధాతుకం. సిచ్ అనేది ఆర్ధధాతుకం, కాబట్టి ఏం కావాలి? ఆర్ధధాతుక సేడ్ వలాదేహే. బలాదేహే. ఆ, ఓకే మేడం. అప్పుడు ఆర్ధధాతుకం కాబట్టి వార్ధధాతుక సేడ్ వలాదేహే ఏం చెప్తుంది? ఆర్ధధాతుక ప్రత్యయం ఏదైతే ఉందో దానికి పూర్వములో ఏమొస్తుంది? ఇట్. ఇట్ ఆగమం ఓకే. వస్తుంది అని చెప్తుంది ఈ సూత్రం. ఆర్ధధాతుక ఆర్ధధాతుక సేడ్ వలాదేహే ఏం చెప్తుంది? ఇట్. ఆ, ఆర్ధధాతుక ఉమ్, ప్రత్యయము వల్ ఆదిగా ఉంటే వలాదేహే అంటే అండి, ఓకే మేడం. ఆర్ధధాతుక ప్రత్యయం ఇది ఆర్ధధాతుకం అని పెట్టుకున్నాం కదా, సిచ్ అనేది ఆర్ధధాతుకం అన్నాం ఉమ్, కదా. ఈ అవును ఆర్ధధాతుక మేడం. ప్రత్యయములో ఆదిగా ఎవరుండాలంట? వల్. వల్ ప్రత్యాహార వర్ణం వల్. ఉండాలి. ఉమ్, ఏముండాలి? వల్ ప్రత్యాహారం. వల్ ప్రత్యాహార వర్ణం ఉండాలి. ఇది ఉమ్, ఆర్ధధాతుక సేడ్ వలాదేహే రాసుకోండి. సూత్ర సంఖ్య 7235 కదా. అవును మేడం. 35. 7, 2, 35. ఆ, సో ఇప్పుడు ఈ ఆర్ధధాతుక ప్రత్యయం అనేది ఎలా మొదలవ్వాలంట? వల్ ప్రత్యాహార వర్ణంతో మొదలవ్వాలి. వల్ అంటే ఏంటి? మొదలవు. యకారం విహాయ. యకారం అంతే. విహాయ. విహాయ. హయవరట్. హయవరట్ లోని యకారం వరకు కాక ఇక మిగిలినవన్నీ వాళ్ళ ప్రత్యాహారం కిందకి వస్తాయి. ఆ, అంటే అన్ని వ్యంజనాలలో యకారం ఒకటి తీసేయండి. అంతే. ఓకే మేడం. ఓకే, అచ్చులు కాదు, ఉమ్, ఒట్టి వ్యంజనాలే. ఉమ్, వ్యంజనాలలో హకారం విహాయ సర్వాణి వ్యంజనాని అని రాసుకోండి. ఓకే మేడం. సర్వాణి వ్యంజనాని, అది వల్ అన్నమాట. ఓకే, ఉమ్, అప్పుడు మరి మనకు అక్కడ అలాగే ఉంది కదా, యకారం కాదది, అవును. సకారం ఉంది. అంటే ఇప్పుడు ఉమ్, సార్వధాతుక ప్రత్యయము వల్తో మొదలయ్యింది, కాబట్టి ఏం రావాలి? ఇట్ ఆగమం కావాలి. అవునా? ఇట్టాగము. ఉమ్, అవును మేడం. ఇడాగమం అనేది కావాలి. కానీ చి అనే ధాతువు ఏంటిది? అది అనిట్ ధాతువు. ఓకే, ఓకే మేడం. సో అదేంటిది? అది ఉమ్, ఏకాచ్ అనేక ధాతు. ఉపదేశే అనుదాత్తాత్. ఓకే, సో దీనికి చి అనేది ఓకే మేడం. రాసుకోండి. అది చి అనేది ఏంటంట? ఏకాచ్ ఉంది అందులో. అవునా? ఆ సూత్రం వచ్చింది ఉమ్, ఏంటి? ఏకాచ్. ఇకాచ్. ఏకాచ్ ఏమన్నారు? ఉపదేశ ఏకాచ. ఏకాచ్ కాదు, ఏకాచ ఉపదేశే అనుదాత్తాత్. అవునా? ఏకాచ. ఓకే మేడం. ఏకాచ అన్న ఏముంది అక్కడ? ఇక్కడ ఏకాచ. ఏకాచ ఉందా? ఓకే. ఉమ్, ఏకాచ ఉపదేశే అనుదాత్తాత్ అన్నమాట. అంటే ఓకే ఉపదేశేను మేడం. దాత్తాత్ ఏమనాలి? ఉపదేశేను ఉపదేశే. దాత్తాత్. ఉపదేశేను దాత్తాత్. ఓకే, ఉమ్, ఓకే ఉపదేశేను మేడం. దాత్తాత్. ఉమ్, ఓకే, సో ఏకాచ ఉమ్, ఉపదేశేను దాత్తాత్ అనే సూత్రం ప్రకారము ఏమైంది అది? ఇది ఏక అచ్చు ఉంది, అది ఉమ్. అనుదాత్తము. అనుదాత్తాత్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? అనుదాత్తాత్. ఆత్మనేపథ్యం. మ్మ్. ఆ- ఆత్మనేపది. అవునా? ఉమ్, అనుదాత్తాత్ అంటే ఆత్మనేపది. తర్వాత ఉదాత్తేత. అనుదాత్తేత అంటే ఏంటి? ఉదాత్తేత అంటే పరస్మైపది మేడం. ఉదాత్తేత. తేత అంటే అక్కడ పది వస్తుంది, ఇదేమొస్తుంది? ఉమ్, అనిట్ట సేట చెప్తుంది. ఇది అనుదాత్తాత్ అంటే ఏం చెప్తుంది అది? చెప్పండి. అనుదాత్తాత్ అనిట్ట సేట? అను అనుదాత్తాత్ అనిట్ మేడం. నకారం నకారం అని ఉమ్, చూసుకోవాలని చెప్పాను కదా. అవును మేడం. అవును. 7, 2, 10 ఇది సూత్ర సంఖ్య. 7, 2, 10 కదా. ఉమ్, సో ఏకాచ ఆ, ఉపదేశ ఉపదేశేనుదాత్తాత్. ఉదాత్తాత్. హా, ఉపదేశే అనుదాత్తాత్ అన్నమాట. ఉపదేశే అనుదాత్తాత్ విడదీస్తే ఏంటి? ఉపదేశే అనుదాత్తాత్. ఏకాచ. అనుదాత్తాత్. ఏకాచ్ ఒకటే అచ్చు ఉండి.
ఏంటి? ఒకే అచ్చు ఉండి ఒకటే అచ్చు ఉంది. తర్వాత ఉపదేశంలో చెప్పినటువంటిది అయి ఉంటే, అవునా, ఉపదేశంలో ఏమని చెప్పారంట? అనుదాత్తాత్. అనుదాత్తాత్ ఉమ్, అంటే ఏంటి? అనిట్. అనుదాత్తాత్ అంటే అనిట్ ఏంటండి? అనిట్ అనిట్. అనుదాత్తాత్ అంటే అనిట్. అనిట్ అయ్యింది ఉంది. సో కాబట్టి ఈ ధాతువు నుంచి మనకు ఇది దేని గురించి చెప్తున్నారు? ఛీ అనే ధాతువు గురించి. చి. ఏకాచ ఉపదేశే అనుదాత్తాత్ అనేది దేని గురించి చెప్తున్నారు? ఛీ. చి. ఛీ అవును. అనే ధాతువు గురించి చెప్తున్నారు. సో మరి ఆ ఛీ అనే ఉమ్, ధాతువు అలా ఉమ్. అయినప్పుడు మనకి ఆ, ఏం చేస్తుంది? అది ఇట్టుని రానివ్వట్లేదు, అవునా? ఓకే మేడం. మరి సిచ్ ఏమో రానిస్తుంది. అప్పుడు ఏం చేయాలి ఉమ్, అంటే తీసుకురావద్దు. ఓకే. అప్పుడు ఓకే. ఉమ్, ప్రాప్తించినటువంటి ఈ ఇట్ అనేది ఆగమము కానివ్వకుండా చేస్తుంది. ఉమ్, ఓకే. ఉమ్. ఏమన్నారు ఇక్కడ? ఓకే మేడం. చీయ్. ఈ అనుదాత్ ఉమ్, होने से अनिट होने से ఉమ్, इट का निषेध ఉమ్, हो गया, అవునా? ఉమ్. ఇట్ అనేది ఓకే మేడం. నిషేధించబడింది. సో ఇప్పుడు ఇట్ రాలేదు. ఓకే. అంటే నిషేధం ఎందుకు జరుగుతుంది ఒక్కసారి నాకు మళ్ళీ అదే ఒక్కసారి ఇది చెప్తారా అనిట్ మేడం? కదా. ఇప్పుడు ధాతువు నుంచి కూడా మనకి యాక్సెప్ట్ చేయాలి. ఓకే ఓకే. మేడం. ఉహు, దాని రూపము మళ్ళీ ఇటు ఉహు. రాస్తే అది అనర్థమవుతుంది. అంటే మహర్షి వచ్చిన ఉమ్. భావన రాదు అది అక్కడ. అచైషీత్ అనేది రాదు మనకు రూపం ఓకే కదా. ఓకే మేడం. ఆ ఉమ్, రూపము రావాలి ఉమ్, కాబట్టి ఇక్కడ మనకి ధాతువు చెప్తుంది కదా. ధాతువు ఏమంటుంది? అది అనిట్ అంటుంది. అనిట్ ధాతువు అయినప్పుడు దానికి ఉమ్. ఇట్టు రాదు అని చెప్తుంది. ఓకే మేడం. అర్థమైందా? ఇట్టు తీసుకొస్తా అంటే ఉమ్, వేరే సూత్రం వచ్చి చెప్పాలి. చి అనే ధాతువుకి ఇట్టు పెట్టు ఉమ్. అని చెప్పాలి. అట్లా చెప్పలేదు ఓకే మేడం. కదా. ఉమ్. ఆ సిచ్ చెప్తుందేమని ఇట్టు వస్తుంది అని. కానీ సిచ్ చెప్తే నడవదు. ఈ చి అనే ధాతువుకి ఓకే మేడం. సంబంధించిన సూత్రం ఉండాలి. ఉమ్, అలా ఓకే మేడం. అన్నమాట. ఎందుకంటే అది ఏకాచ్ ఏకాచ్ ఆ కాబట్టి. అది ఏకాచు ఓకే మేడం. అనుదాత్తం కాబట్టి అనిట్ అని చెప్తున్నారు కదా. అనుదాత్తం. ఏకాచు అనిట్ అని ఓకే మేడం. ఉపదేశంలో చెప్పిండ్రనమాట. చెప్పండి. ఓకే మేడం. ఉపదేశంలో అంటే ఏంటి? మూల ధాతువులో చెప్పిండ్రు. ఏమని? చీయ. చీయ చెయ్యనే. తర్వాత ఏమన్నారు? ఓకే మేడం. అనుదాత్తాత్ అని చెప్పిండ్రు అక్కడ. ఉమ్, ఓకే. ఓకే. అది ఏకాచు ఉమ్, అనుదాత్తము అని చెప్పారు. సో కాబట్టి దానికి ఇట్టుని తీసుకురారాదు. ఓకే. ఓకే మేడం. ఇప్పుడు అర్థమైంది. ఆ, అంటే ఇప్పుడు ఈ ఒక్క ఇప్పుడు ఏకాచ ధాతువులు ఉన్నాయి అని ఏకాచ ధాతువు ఉండి అంట్ అయిన ప్రతిసారి కూడా ఈ నిషేధం జరుగుతుంది. జరుగుతుంది. రానివ్వదు ఇక. కరెక్ట్. ఉత్తమం. యా, ఓకే మేడం. మంచిగా అర్థం చేసుకున్నారు. సో ఏకాచు ఓకే మేడం. ఉన్నప్పుడల్లా అనిట్ అయితే, అంటే అనిట్ అంటే ఏంటి? ఉమ్, అనుదాత్తాత్ అని ఉంటే, అనుదాత్తాత్. ఏకాచు ఉమ్, ఉపదేశంలో అనుదాత్తాత్ అలా ఉంటే ఉమ్, అప్పుడు అది అనిట్. అనిట్ కాబట్టి అనిట్. మరి ఇప్పుడు దీంట్లో ఇట్ వచ్చింది. మళ్ళీ దాని ప్రత్యయం పరంగా ఇట్ రాణిస్తలేదు అది. ఓకే. అవును మేడం. సో అవును. అప్పుడు కూడా రాదనమాట. ఓకే. అర్థమైనా? కొన్ని ఉమ్, ప్రత్యయాలు ఉంటాయి. అర్థమైంది. ఇప్పుడు యక్ ప్రత్యయం ఉంది. ఓకే. యక్ ఉమ్, ప్రత్యయం ఏం చెప్తుంది అది? యా ఉంది అక్కడ. మనం ఏమన్నాం? వల్ అన్నాం. వల్లలో యకారం విహాయ. ఓకే మేడం. అర్థమవుతుందా? అవును మేడం. సో కాబట్టి అప్పుడు అది ఇటు రానివ్వదు. ఇప్పుడు ఇక్కడ ఉమ్, ధాతువు ఇటు రానిస్తుంది, కానీ ప్రత్యయం ఉమ్, రానివ్వట్లేదు. అప్పుడు అది కూడా అవును రాదనమాట. మేడం. ఓకే. ఓకే. సో ఉమ్, మనకి ఉమ్. మ్యాగ్నెట్ ని చూసుకుంటే రెండు సేమ్ పోల్స్ ఉంటే ఏమవుతుంది? అది దూరం వెళ్తే మేడం. దూరం వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ ఏంటి? అవును. రెండు యాక్సెప్ట్ చేస్తేనే అవి వస్తాయి అన్నమాట. వస్తాయి. ఓకే. అది ఓకే ఆపోజిట్ మేడం. ఉంటే అవేమో అట్రాక్ట్ అవుతాయి. ఇక్కడ ఆపోజిట్ ఉంటే కాదు. అలా అన్నమాట. అవును మేడం. ఓకేనా? ఓకే. ఆ, అర్థమైంది. ఆ. సో ఇప్పుడు మనకి చెయ్యి అనేది రానివ్వట్లేదు. సో అప్పుడు ఏమైపోయింది అక్కడ? ఉమ్. అది అలాగే ఉండిపోయింది. అరే నాకు ఇది మీకు కనిపిస్తుందా అసలు? నాకు అనిపిస్తుంది మేడం. ఓకే. కొద్దిగా లైట్ వస్తుంది మేడం లైట్ అంతే. అయిపోయింది. డార్క్. ఎందుకంటే ఈ పేజ్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే లైట్ అయిపోతుంది. ఇంకోటి తీసుకొని ఓకే చేస్తాను. మేడం. నాకు కనిపిస్తుంది మేడం. పర్లేదు. ఇప్పుడు కనిపిస్తుంది. ఆ, ఒక 10 నిమిషాలు ఉంది, మరి ఇది అయిపోతుందో లేదో చూద్దాం. ఆ, ఇంకా చిన్నగానే కొంచెమే ఉంది కానీ కాకపోతే దీనికి చెప్పడం అనేది ఆ అవసరం అవుతుంది. అందుకనే క్లియర్ గా ఆ, చెప్పుకోవాలి కదా. ఓకే మేడం. అవును మేడం. అవును. ఆ,
ఇప్పుడు మనకి ఏమేమి మిగిలింది? ఫస్ట్ ఆ, ఆ, తర్వాత చి, చి, తర్వాత స్, స్, తర్వాత త్. తి. ఉమ్, సో ఇక్కడ ఇది ఆర్ధధాతుకం, ఆర్ధధాతుకస్య వలాదేహ ద్వారా ఎట్టు రావాలి. కానీ ఈ ఉమ్, చి అనేది ఏంటిది? అది ఏకాచ్ అనుదాత్తాత్. ఏకాచ్. ఉమ్, ఏకాచ్ ఉపదేశే ఉమ్, అనుదాత్తాత్ కదా. ఉపదేశంలో చెప్పారు, అది మనం చెప్పింది కాదు. అవును, ఉపదేశంలో అవును అంటే మేడం. చి అనే ఉమ్, ధాతువు అక్కడ అనుదాత్తాత్ అని చెప్పారనమాట. కాబట్టి ఉమ్, ఉపదేశంలో చెప్పారు కాబట్టి అక్కడ అనిట్, కాబట్టి అనుదాత్తాత్ అంటే అనిట్ కదా. సో అనిట్ అంటే ఇక్కడ అవును మేడం. ఇట్టు రానివ్వదు, నిషేధించబడింది అది, అవునా. సో కాబట్టి ఉమ్, దాని యొక్క ఉమ్, యూజ్ లేకుండా పోయిందనమాట. తర్వాత ఉమ్, ఇప్పుడు తా ఉంది, తా ప్రత్యయం ఉంది, అవునా. ఉమ్, తిప్పు, ఉమ్, తిప్పు ప్రత్యయం ఉంది కదా. సో ఏం చెప్తున్నారు అవును ఇక్కడ? మేడం. होनेसे అది అయిపోయింది. తాకి సబ్ ధాతు సంజ్ఞా తథా అప్రక్త ఏకాల్ ప్రత్యయ. సో ఇది ఉమ్, అప్రక్తంలో ఉంది తకారం, అవునా. ఓకే మేడం. ఉమ్, తకారం ఎలా ఉందని? అప్రక్తము. అప్రక్తం అంటే ఏంటో రాసుకోండి. ఏకాల్, ఏకాల్ ప్రత్యయ, ఏకాల్ ప్రత్యయ అంటే ఏంటి? అప్రక్త, అప్రక్తం, ఏకాల్ ప్రత్యయ, అప్రక్త ఏకాల్ ప్రత్యయ. సూత్రం పేరు అప్రక్త అపృక్త ఏకాల్ ప్రత్యయ. అంటే ఏకాల్ అప్రక్తం ప్రత్యయ. అంటే ఆ, ఉమ్, అప్రక్తం అంటే ఏంటంట? ఏకాల్ ప్రత్యయ. అల్ ఏక ప్రత్యయ. అల్. అల్ అంటే ఏంటి? ఏదో ఒక అక్షరం. ఆ అంటే ఆ ఏవణ నుంచి ల్ హల్ వరకు చివరి దాకా అంటే ఏంటి? అన్నీ వచ్చేసినాయి. అన్నీ వచ్చేసినాయి కాబట్టి ఏంటిది? దాంట్లో ఏదో ఒకటి చివరిగా ఉంటే అప్రక్త ఉమ్, ప్రత్యయ అన్నారు. ఏకాల్. ఏకాల్, ఏకాల్ ప్రత్యయ, ఉమ్, దాన్ని అప్రక్తం. ఇక్కడ అప్రక్తం అని రాసుకోండి. ఓకే. అప్రక్తం ఏ, అప్రక్త ఏకాల్ ప్రత్యయ అన్నారా? అవును. ఉమ్, అపృక్త ఏకాల్ ప్రత్యయ అని రాశాను. ఉమ్. సో ఇప్పుడు మనకి తింగశిత్ సార్వధాతుకం అవన్నీ చెప్పేసుకున్నాం కదా, సార్వధాతుకం అంటే ఏంటో. చెప్తున్నాను. తర్వాత చెప్తున్నా మేడం. అప్రక్త ఏకాల్ ప్రత్యయ వచ్చేసరికి ఏమైంది? అది మరి అప్రక్తం ఎందుకు వచ్చేసింది అంటే సిచి ఉమ్, సిచి ఏమన్నారు? అస్థి సిచి అపృక్తే. ఏమన్నారు? అస్థి అస్థి శిచ సిచి అపృక్త. అపృక్తే. అప్పుడు ఏమైతుందంటే ఉమ్, ఈట్ ఆగమః భవతి. సో అపృక్తం అంటే ఏంటో చెప్తున్నాం ఇక్కడ చూడండి. అపృక్త సంజ్ఞా ఓకే సూత్రం మేడం. ఇది, అవునా. ఉమ్, దాన్ని ఓకే మేడం. ఎక్కడ ఉంటది? 1 కదా, మొదటి అధ్యాయంలో. ఉమ్, 1వ అధ్యాయము ఎంత? సూత్ర సంఖ్య 2, ఒకటో 41. అధ్యాయం 2:41. సో ఇది అపృక్తం అంటే ఏంటో చెప్తుంది. అపృక్తం అంటే ఏంటంటున్నారు? ఒకే అక్షరము, ఏకాల్. ఒకే అక్షరము ఏకాల్. ఎక్కడ ఉండాలి? ప్రత్యయ, ప్రత్యయములో ఉమ్, ఉండాలి. ఒకే ఉమ్, ఓకే అక్షరము మేడం. ప్రత్యయములో ఉండాలి. ఓకే. సో దాన్ని అపృక్తం ఇప్పుడు అంటాం. అక్షరం అంటే మేడం, అక్షరం అంటే హల్లు ఒకటే తీసుకోవాలా? అంతే, హల్ అక్షరం అంటే ఏదో ఒకటి. ఇప్పుడు ఆ ఉంది, హల్. ఇది కూడా అపృక్తమే, ఉమ్, ఒకటే ఉంది అందులో. ఆ అదే అంటున్నా మేడం, ఉంది, అదే డౌట్ ఇందులో నాకు. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో అప్పుడు రాదు. రెండు ఉన్నాయి. హా, రాదు. దీర్ఘాలు ఓకే రావు. మేడం. తర్వాత క్ ఉమ్, ఉంది, అక్షరం ఇది. ఇది ఓకే మేడం. అక్షరం, క్షరం కానిది ఉమ్, ఇవి 2 కూడా కదా. అవును మేడం. ఓకే. సో ఇప్పుడు ఈ ఉమ్, క్ అనేది క్షరం కాదు అది. ఎప్పుడైతే మరి ఉమ్, దాని పక్కన ఆ వచ్చిందో ఆ అనేది పోతుంది, వస్తుంది, అవునా. క్ అనేది అది ఉమ్, అలాగే అవును. ఉంటుంది. ఉమ్, అలా అన్నమాట. అందుకే అక్షరము ఉమ్, వర్ణము అన్నామన్నమాట. సో ఓకే మేడం. వర్ణం అంటే కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సో అక్షరం అంటే ఉమ్, అదనమాట. ఓకే. సో ఏకాల ఓకే ప్రక్త, మేడం. ఏకాల ప్రత్యయ. ప్రత్యయములో ఏకాలు ఉమ్, ఉండాలి, ఎక్కడంటే అక్కడ కాదు. ఏమన్నారు? ఓకే మేడం. ప్రత్యయములో ఏకాలు ప్రత్యయం. ఉండాలి. ప్రత్యయంలో ఏకాలు మనకి ఏముంది అక్కడ? త్, అవునా. ఉమ్, సో త్, అవును మేడం. తిప్పులో త్ ఉంది కదా. ఉమ్, ఒకవేళ తీ ఉంటే అది ఏకాలు అయ్యేదా? అపృక్తం అయ్యేదా? కాదు. కాదు మేడం. కాదు. సో అదనమాట. ఇప్పుడు ఈ ఏకాల అపృక్తం, అపృక్తం అంటే ఏంటో చెప్పుకున్నాం. అపృక్తం అంటే ఒకే, ఏమంటారు? ఒకే అక్షరము ఒకే అక్షరం. ఉండటం. ప్రత్యయములో ఒకే అక్షరము ఉండటం అని రాసుకోండి. అపృక్తం ఉమ్, అంటే ఏంటంటే, ఓకే, ఓకే మేడం. ప్రత్యయములో ఒకే ఒకే అక్షరము అక్షరం ఉండటం ఉండడం. అపృక్తం. సో మరి అది అపృక్తం. అపృక్తం ఎందుకు కావాల్సి వచ్చింది అని అంటే అస్థి శిచోహ అపృక్తే. ఏమన్నారు అక్కడ? ఓకే. అస్థి. అస్థి శిచోః. అస్థి అంటే ఏంటి? అస్ ధాతువు అనమాట.
ఓకే. అస్థి. అస్ ఆ, ఉమ్. అది ఒకసారి తీయండి మీరు ఆ సూత్రం. అస్థి ఆ. శిచోరపృక్తే అని. సూత్ర సంఖ్య ఆ, 7, అపృక్తం 3. 3, 4, 1, 1, 3. కాదు మేడం, మీరు అస్థి శిచో అపృక్తే అది 7వ అధ్యాయం అది మేడం. ఓ సారీ సారీ 7, 7, 3 కదా, అవునవును. అదే. నేను వేరేది ఏదో చెప్పానా. యా, తింక్షిత్ సర్వదతకం చేసి చెప్తున్నట్టున్నా. 7, 3. 7, 3 ఎంత? 96. 99. 96. 96, 6. అవునండి. అస్థి శిచోపృక్తే. తీసాను మేడం. అస్థి శిచో అపృక్తే. చదవండి. అస్థి శిచః ఉమ్, అపృక్తే. ఉమ్, అస్థిశ్చ సిచ్చ. ఉమ్. అస్థి సిచ్. అస్థి అనే ధాతు తస్మాత్ కదా, ఓకే. ఓకే మేడం. సమాహారో ద్వంద్వః. అనువృత్తి ఈట్ హలి సార్వధాతుకే అంగస్య. అర్ధః అస్తేరంఘాత్ సిజంతాచ్చ ఉత్తరస్య అపృక్తస్య హలాదేః సార్వధాతుకస్య ఇడాగమో భవతి. ఉదాహరణ అస్తేః ఆసీత్ ఆసీః సిజంతాత్ అకార్షీత్ అహార్షీత్ అపావీత్ అలావీత్. చాలు. యా, సో అక్కడ ఏం చెప్తున్నారు? అస్థి సిచ్ ఉంటే అపృక్త ప్రత్యయానికి ఏమొస్తుందంట? ఈట్ ఆగమః భవతి. ఏమన్నారు? ఈట్. ఈట్. ఓకే మేడం. ఈట్ ఆగమః భవతి. ఆగమంగా భవతి. వస్తుంది. ఈట్ అనేది ఆగమముగా వస్తుంది అగమం అంటున్నారు. వస్తుంది. ఆగమః. ఓకే. ఈటాగమః అంటే ఈడాగమః అంటాం కదా, ఈట్ ఈడాగమః సేమ్. ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ మరి చూడండి, ఇదంతా కూడా అంగం అన్నాం. తా అనేది ప్రత్యయం ఏదైతే ఉందో దానికి పూర్వం ఇదంతా కూడా అంగము కదా. మరి అంగములో ఇది ఒక్కసారి విడదీయరా మేడం? ఆ? ఒక్కసారి ఈ అస్థి సిచ్. సూత్రాన్ని ఒకసారి. ఓకే. అస్థి సిచ్ అపృక్తే. సిచి. అస్థి సిచి. అస్థి సిచి. ఓకే మేడం. ఇక్కడ రాసుకోండి. అంతే ఉందా మీకు? దాంట్లో బుక్లో ఏమని ఇచ్చారు అదే ఇచ్చారా? అంతే మేడం. అస్థిష్ట సిచ్చ. సిచ్ సిచ్ ఇచ్చారా? ఓకే. సిచ్. అస్థి సిచ్. సిచహ అన్నమాట ఇక్కడ. సిచో అంటే సిచహ. సిచహ రాశారు ఇక్కడ. ఓకే. సిచహ అపృక్తే. ఓకేనా? ఓకే మేడం. అంటే ఈ అస్థి అనేది పంచమి, ఇది కూడా పంచమి, అప్రిక్తే అనేది సప్తమి. సప్తమి. అర్థమైందా? ఇది పంచమి, ఇది పంచమి. అంటే ఏంటి? అంగములో ఉంది. ఇప్పుడు అంగ అధికారంలో ఉంది. దేని అధికారంలో ఉంది? అంగాధికారంలో ఉంది. అంగస్య. అంగస్య అని ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం కదా, అంగాధికారంలో ఇది ఉందన్నమాట. అందుకనే సిచ్ ఉంటే అన్నాడు కదా. అస్థి అనే ధాతువు గాని, అస్థి అనేది అది కానీ, లేదా సిచ్ అనేది ఉంటే మనకేముంది? సిచ్ ఉంది. ఉంది కాబట్టి ఈ అపృక్తం ఉందా మరి? అపృక్తే అన్నారు. అపృక్తం పరంగా ఉందా? ఉంది. సో అప్పుడు దీంట్లో మనకి షష్ఠి లేదు. షష్ఠి లేకపోతే దేన్ని ఆధారంగా తీసుకోవాలి? సప్తమిని తీసుకోవాలి. ఓకే. సప్తమిని స్థానిగా భావించాలి. సప్తమిని స్థానిగా భావించాలి. అంటే సప్తమి స్థానిలాగా భావిస్తే అప్పుడు ఏమైతుంది మనకి? ఆగమాలు ఎక్కడొస్తాయి? దానికి పూర్వంలో. అంటే స్థానిలాగా అంటే ఏంటి? ఇది షష్ఠిలాగా భావించాలన్నమాట. అర్థమవుతుందా? అది షష్ఠి సమర్థము లేనప్పుడు ఈ సప్తమినే సమర్థమవుతుందన్నమాట. ఓకే మేడం. ఓకే. షష్ఠి సమర్థాత్ లేనప్పుడు సప్తమి సమర్థం అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనకి ఏం మిగిలింది? ఆ తర్వాత ఛీ, ఆ తర్వాత స్. ఇప్పుడు ఏమొచ్చింది?